ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 24వ వచనము. యెహోవా యందు నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా యందు నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నువ్వు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది నా స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాలు యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నందును. ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అను అతనికి పేరు పెట్టుదురు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచెను కనుక నేను సింహం నోటి నుండి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యం చేర్చినట్లు నన్ను రక్షించును. యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. దినవృత్తాంతం 1వ గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును. నువ్వు సమస్తమును ఏలువాడువు. బలమును పరాక్రమము నీ దానములు. హెచ్చించువాడువును, అందరికీ బలము ఇచ్చువాడువును నీవే. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు ఆశ్రయంగా ఉన్నారు తండ్రి, మా కొండ కోటగా ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.